హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుని ప్రేమిస్తున్నారా అని కళ్యాణ్ని అడిగిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది, నా తర్వాత మా అక్క ఇంటి కోడలైందని అందరూ చాలా కోపంతో ఉన్నారు, అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కళ్యాణ్కి పెళ్లి చేస్తానని మాట ఇచ్చొచ్చావా అని రాజు అంటాడు. అవును, మాట ఇచ్చాను. కళ్యాణ్కి ఎలాగైనా పెళ్లి చేస్తాను అని వాళ్ళకి మాట ఇచ్చొచ్చాను అని కావ్య అంటుంది. నువ్వు అలా ఎలా మాటిస్తావు? కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోవా నువ్వు అని రాజైతే అంటూ ఉంటాడు. కవి గారి మనసులో ఏం లేదండి అని కావ్య అంటుంది. నీకేం తెలుసని ఏం లేదంటున్నావు నువ్వు? కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని రాజైతే గట్టిగా అంటూ ఉంటాడు. కవి గారికి అలాంటి ఉద్దేశం ఏం లేదండి అని కావ్య అంటుంది. ఉంది, మీ కవి గారికి అలాంటి ఉద్దేశమే ఉంది. ఈ విషయం నాకు కూడా నిన్నే తెలిసింది అని రాజు అంటాడు. రాజా మాట్లాడగానే కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇవేమీ తెలుసుకోకుండా కళ్యాణ్కి మళ్ళీ పెళ్లి చేస్తాను అని నువ్వు మాట ఎలా ఇస్తావు అని రాజైతే అంటూ ఉంటాడు. ఈ విషయం నాకు బొత్తిగా తెలియదండి, అప్పు కూడా పెళ్లికి ఒప్పుకుంది, నాకు నిజంగా తెలీదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. తర్వాత కావ్య కళ్యాణ్ దగ్గర కూడా ఇలా అంటూ ఉంటుంది. కవి గారు మీతో మాట్లాడాలి అని అంటుంది. చెప్పండి వదినా అని కళ్యాణ్ అంటాడు. మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని కావ్య అడుగుతుంది. ఆ మాటలకు కళ్యాణ్ ఏం మాట్లాడతలేక అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.